ఈ రోజుల్లో ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ అంటే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంస్, పాస్బుక్ ప్రింటింగ్ మిషన్స్, కాయిన్ వెండింగ్ మిషన్స్తో సహా అన్ని రకాల సదుపాయాలు అన్ని బ్యాంకులు సమకూరుస్తున్న సమయంలో ఏదైతే అన్ని మిగతా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ 5 రోజుల పని దినాలు, ఈవెన్ రెగ్యులేటరీ అథారిటీ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 5 దినాలు పనిచేస్తోంది. సెబీ 5 దినాలు పనిచేస్తోంది. ఎల్ఐసి, జిఐసి, నబార్డ్ ఇలాంటి ఆర్థిక సంస్థలు అన్నీ 5 దినాలు పనిచేస్తున్నప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్గా అనేకమైన ఒత్తిళ్లతోటి దినదినం మేము పని చేస్తున్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించని ఈ 5 దినాల పని దినం అన్నది దాదాపు 3 సంవత్సరాల నుంచి కోరడం జరుగుతోంది. ఐబీఏ లెవెల్లో ఒప్పుకున్నా కానీ ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రేపు 27వ తారీఖున ఈ యొక్క నినాదం మీద, ఈ యొక్క డిమాండ్ మీద ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ కాల్ యూఎఫ్బియు తరఫున ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 9 సంఘాలు అంటే 4 ఆఫీసర్లు, 5 అవార్డ్ స్టాఫ్కి సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్స్ కూడా స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతోంది. ఈలోపు కనుక ఏదైనా స్పందన కనుక గవర్నమెంట్ నుంచి వస్తే సరే, లేకపోతే మా యొక్క ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ని మరింత ఉధృతం చేయాలని యూఎఫ్బియు నిర్ణయించుకోవడం జరిగింది.